12 జ్యోతిర్లింగాలుగా మహామహాక్షేత్రాల్లో కొలువు తీరిందమ్మ మహిమా గల్లా ఉమా మహేశ్వరుడోయమ్మ మహిమా గల్లా ఉమా మహేశ్వరుడోయమ్మ మహిమా గల్లా ఉమా మహేశ్వరుడోయమ్మ ఆదిశక్తి తోడను కొలువైన ఆది పురుషుడోయమ్మో ఆ శంకరుడు ఆదిశక్తి తోడను కొలువైన ఆది పురుషుడోయమ్మో ఆ శంకరుడు సకల చరాచర జగత్ సృష్టికి మూల పురుషుడోయమ్మో ఆ ఈశ్వరుడు సకల చరాచర జగత్ సృష్టికి మూల పురుషుడోయమ్మో ఆ ఈశ్వరుడు అష్టదిక్పాలకుల ఆధారం శివుడమ్మ పంచభూతాలనే పాలించువాడమ్మ నవగ్రహముల నడిపే నగరేశ్వరుడోయమ్మ నవగ్రహముల నడిపే నగరేశ్వరుడోయమ్మ నవగ్రహముల నడిపే నగరేశ్వరుడోయమ్మ నంది వాహనుడోయమ్మ ఈశ్వరుడు నాగాభరణుడోయమ్మో ఆ శంకరుడు నంది వాహనుడోయమ్మ ఈశ్వరుడు నాగాభరణుడోయమ్మో ఆ శంకరుడు త్రిశూలధారోయమ్మ శివుడు త్రిలోక సంచారమ్మో ఆ ఈశ్వరుడు త్రిశూలధారోయమ్మ శివుడు త్రిలోక సంచారమ్మో ఆ ఈశ్వరుడు భక్తుల పాలిట భగవంతుడై నిలిచి శరణన్న వారిని కరుణించు దేవుడు పాప వినాశకుడు పార్వతీలోలుడు పాప వినాశకుడు పార్వతీలోలుడు పాప వినాశకుడు పార్వతీలోలుడు శివయ్య చరితం వినరే ఓయమ్మలు శంకరుని లీలలు గనరే మాయమ్మలు శివయ్య చరితం వినరే ఓయమ్మలు శంకరుని లీలలు గనరే మాయమ్మలు మహేశ్వరుని మైమలు ఓయమ్మలు మనసారా వినరోయమ్మ మాయమ్మలు మహేశ్వరుని మైమలు ఓయమ్మలు మనసారా వినరోయమ్మ మాయమ్మలు ఈ జగత్ సర్వము సృష్టికి పూర్వము ఏ దిక్కు చూసినా జలమయమైనట్టి మహాసంద్రాలతో నిండి ఉండేదమ్మా మహాసంద్రాలతో నిండి ఉండేదమ్మా మహాసంద్రాలతో నిండి ఉండేదమ్మా ఆ మహాజలము నుండి ఒక దివ్య తేజముద్భవించిందో ఒకప్పుడు ఆ మహాజలము నుండి ఒక దివ్య తేజముద్భవించిందో ఒకప్పుడు ఆ దివ్య తేజస్సే కాంతి పుంజమయ్యి రూపంగా మారిందమ్మో అప్పుడు ఆ దివ్య తేజస్సే కాంతి పుంజమయ్యి రూపంగా మారిందమ్మో అప్పుడు ఆ రూపమే శివుని ఆవిర్భావమమ్మ తన ఎడమ భాగాన శక్తిని సృష్టించి జగన్మాతగాను ఆమెను చేసిండు జగన్మాతగాను ఆమెను చేసిండు జగన్మాతగాను ఆమెను చేసిండు వారి ఇద్దరి వల్లను శ్రీ లక్ష్మీ నారాయణులు పుట్టిరో ఓయమ్మ శివయ్య చరితం వినరే ఓయమ్మలు శంకరుని లీలలు గనరే మాయమ్మలు వైకుంఠము పుట్టించి వాళ్ళిద్దరిని దీవించి పంపిండమ్మో ఆ శివుడు మహేశ్వరుని మైమలు ఓయమ్మలు మనసారా వినరోయమ్మ మాయమ్మలు వైకుంఠమందున ఆ మహావిష్ణువు నాభి నుండి మహాకమలముద్భవించి ఇంతింత పుష్పం పెరిగిపోసాగింది ఇంతింత పుష్పం పెరిగిపోసాగింది ఇంతింత పుష్పం పెరిగిపోసాగింది ఆ పద్మ పుష్పంలో పంచముఖాలతో బ్రహ్మదేవుడు పుట్టిండు అప్పుడు ఆ పద్మ పుష్పంలో పంచముఖాలతో బ్రహ్మదేవుడు పుట్టిండు అప్పుడు సరస్వతి సమేతుడై ఆ బ్రహ్మ పద్మంలో నిలిచిండమ్మో ఓయమ్మ సరస్వతి సమేతుడై ఆ బ్రహ్మ పద్మంలో నిలిచిండమ్మో ఓయమ్మ పద్మాసనం మీద ఆ బ్రహ్మదేవుడు సతీ సమేతుడై ఆసీనుడు కాగా సంద్రంలోంచి ఒక్క అండం తేలి వచ్చే సంద్రంలోంచి ఒక్క
చీకటిని భరించని బ్రహ్మ తన దేహం మీద విసుగు కలిగిందమ్మ వెంటనే దేహాన్ని విడిచిపెట్టిందమ్మ వెంటనే దేహాన్ని విడిచిపెట్టిందమ్మ వెంటనే దేహాన్ని విడిచిపెట్టిందమ్మ బ్రహ్మదేవుడు విడిచిన ఆ శరీరం రాత్రిగా మారిందమ్మో అప్పుడు శివయ్య చరితం వినరే ఓయమ్మలు శంకరుని లీలలు గనరే మాయమ్మలు ఈశ్వర అనుగ్రహంతో అండంలో ఓంకారం ఉద్భవించే అప్పుడు త్రిశూల దారోయమ్మ శివుడు త్రిలోక సంచారము ఆ ఈశ్వరుడు ఆ ఓంకారం నుంచి భూలోకం భువర్లోకం స్వర్లోకాలు పుట్టి సూర్యుడు తపములు సత్యము అనునవి ఏర్పడ్డాయోయమ్మ సత్యము అనునవి ఏర్పడ్డాయోయమ్మ సత్యము అనునవి ఏర్పడ్డాయోయమ్మ బ్రహ్మదేవుడప్పుడు అందాన్ని రెండుగా చీల్చిండమ్మో ఓయమ్మ బ్రహ్మదేవుడప్పుడు అందాన్ని రెండుగా చీల్చిండమ్మో ఓయమ్మ నాలుగు భాగాలుగా నాలుగు దిక్కులు సృష్టించెను ఆ బ్రహ్మ నాలుగు భాగాలుగా నాలుగు దిక్కులు సృష్టించెను ఆ బ్రహ్మ అండముపై భాగం ఆకాశంగా మారి క్రింది భాగమైతే భూమిగా మారింది నాలుగు వేదాలు అప్పుడు సృష్టించే నాలుగు వేదాలు అప్పుడు సృష్టించే నాలుగు వేదాలు అప్పుడు సృష్టించే సృష్టిని చేయగను ఆ బ్రహ్మ సంకల్పించినాడమ్మో అప్పుడు సృష్టిని చేయగను ఆ బ్రహ్మ సంకల్పించినాడమ్మో అప్పుడు సనకాసనందన సనత్ కుమారుల సనస్సు జాతుల ముందుగా పుట్టించే సనకాసనందన సనత్ కుమారుల సనస్సు జాతుల ముందుగా పుట్టించే ఆ జాతులన్నీయు వీరాగులైపోయి ఈశ్వరనుగ్రహముకై తపస్సు చేస్తుండగా బ్రహ్మ కంటి నుంచి నీటి బిందురాలే బ్రహ్మ కంటి నుంచి నీటి బిందురాలే బ్రహ్మ కంటి నుంచి నీటి బిందురాలే ఆ నీటి బిందువు నుండే మహోజ్వల కాంతి పుంజం పుట్టిందో ఓయమ్మ శివయ్య చరితం వినరే ఓయమ్మలు శంకరుని లీలలు గనరే మాయమ్మలు దివ్య స్వరూపముతో ఆ శివుడు ప్రత్యక్షమైనాడమ్మో అప్పుడు నంది వాహనుడోయమ్మ ఈశ్వరుడు నాగాభరణుడోయమ్మో ఆ శంకరుడు శంకరుణ్ణి చూసి ఆ బ్రహ్మదేవుడు ఎవరు నువ్వని ప్రశ్నించగానే శివనామంతో పుట్టిన రుద్రున్నన్నాడమ్మ శివనామంతో పుట్టిన రుద్రున్నన్నాడమ్మ శివనామంతో పుట్టిన రుద్రున్నన్నాడమ్మ అంతలో శ్రీ విష్ణువు అక్కడికి చేరవచ్చినాడమ్మో ఓయమ్మ అంతలో శ్రీ విష్ణువు అక్కడికి చేరవచ్చినాడమ్మో ఓయమ్మ ఆ బ్రహ్మదేవునితో విష్ణువు ఏమంట చెప్పిండమ్మో ఓయమ్మ ఆ బ్రహ్మదేవునితో విష్ణువు ఏమంట చెప్పిండమ్మో ఓయమ్మ ఓయి బ్రహ్మదేవ ఈ జగమునందున జీవ సృష్టిని నీవు చెయ్యాలయ్యా ఆ సృష్టి పాలన నేను చేస్తానయ్యా ఆ సృష్టి పాలన నేను చేస్తానయ్యా ఆ సృష్టి పాలన నేను చేస్తానయ్యా కర్మ ఫలమును బట్టి ప్రాణుల శిక్షించ రుద్ర రూపమందు శివుడు ఉంటాడానే కర్మ ఫలమును బట్టి ప్రాణుల శిక్షించ రుద్ర రూపమందు శివుడు ఉంటాడానే ఆ విష్ణు మాటలకు ఆ బ్రహ్మ ఒప్పుకున్నాడోయమ్మో ఓయమ్మ ఆ విష్ణు మాటలకు ఆ బ్రహ్మ ఒప్పుకున్నాడోయమ్మో ఓయమ్మ సత్యలోకమందు బ్రహ్మ సరస్వతి వైకుంఠమందున లక్ష్మీనారాయణులు కైలాసమందున శివుడు ఉన్నాడమ్మ కైలాసమందున శివుడు
శంకరుడు నవ్వుతూ ఏమంటా ఉన్నాడమ్మో అప్పుడు. అది విన్న శంకరుడు నవ్వుతూ ఏమంటా ఉన్నాడమ్మో అప్పుడు. ఓ భామ సతిదేవి నా మాట వినవమ్మ, పిలువని పేరంటానికి పోవుట సరికాదు, నేను మాత్రం రాను అన్నాడు శంకరుడు. నేను మాత్రం రాను అన్నాడు శంకరుడు. నేను మాత్రం రాను అన్నాడు శంకరుడు. భర్త మాటలు వినగానే ఆ సతిదేవి రోదించసాగిందమ్మో అప్పుడు. శివయ్య
పురుషుడోయమ్మో ఆ ఈశ్వరుడు. మన్మథ బాణంతో చెట్టు చాటునున్న మన్మధుణ్ణి శివుడు చూడనే చూసిండు, దిగ్గున లేసిండు కండ్లెర్ర చేసిండు. దిక్కున లేసిండు కండ్లెర్ర చేసిండు, దిక్కున లేసిండు కండ్లెర్ర చేసిండు. రౌద్రంగా ఊగిపోతూ శంకరుడు మూడో కన్ను తెరిసిండో ఓయమ్మ. రౌద్రంగా ఊగిపోతూ శంకరుడు మూడో కన్ను తెరిసిండో ఓయమ్మ. మన్మధుని మీదికి ఆ శివుడు నిప్పులు గురిపించిండో కోపంతో. మన్మధుని మీదికి ఆ శివుడు నిప్పులు కురిపించిండో కోపంతో. దేవాన దేవుళ్ళు పరుగున వచ్చిరి, శాంతించు మనలోగా శివుని అగ్ని జ్వాలను భస్మమైపోయిండు మన్మధుడప్పుడు. భస్మమైపోయిండు మన్మధుడప్పుడు, భస్మమైపోయిండు మన్మధుడప్పుడు. ఆ సంగతి తెలిసిన రతిదేవి పరుగు పరుగున వచ్చిందో రోదిస్తూ. ఆ సంగతి తెలిసిన రతిదేవి పరుగు పరుగున వచ్చిందో రోదిస్తూ. గుండెలు బాదుకుంటూ ఆ రతిదేవి విలపించసాగిందమ్మో భర్తను చూసి. గుండెలు బాదుకుంటూ ఆ రతిదేవి విలపించసాగిందమ్మో భర్తను చూసి. ముక్కోటి దేవుళ్ళు శివుణ్ణి వేడుతూ మన్మధుడైతేను ఏ పాప మెరుగడు, మేము పంపించగా వచ్చినాడన్నారు. మేము పంపించగా వచ్చినాడన్నారు, మేము పంపించగా వచ్చినాడన్నారు. లోక కళ్యాణార్థము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు దేవుళ్ళంతా. శివయ్య చరితం వినరే ఓయమ్మలు, శంకరుని లీలలు గనరే మాయమ్మలు. పార్వతితో నీ కళ్యాణం కోసమై జగమెదిరి చూస్తుందనరి ఆ దేవుళ్ళు. ఆదిశక్తి తోడను కొలువైన ఆది పురుషుడోయమ్మో ఆ శంకరుడు. శంకరుడు శాంతించి రతిదేవిని పిలిచి, బ్రహ్మ శాపం వల్ల నీ భర్త మన్మధుడు భస్మమైనాడమ్మ చింతించకన్నాడు. భస్మమైనాడమ్మ చింతించకన్నాడు, భస్మమైనాడమ్మ చింతించకన్నాడు. ద్వాపర యుగమునందు రుక్మిణి గర్భాన జన్మించునో నీ భర్త. ద్వాపర యుగమునందు రుక్మిణి గర్భాన జన్మించునో నీ భర్త. ప్రద్యుమ్నుడుగా పుట్టి నీ మన్మధుడు నిన్నేలుకుంటాడమ్మో రతిదేవి. ప్రద్యుమ్నుడుగా పుట్టి నీ మన్మధుడు నిన్నేలుకుంటాడమ్మో రతిదేవి. రతిదేవి నోదార్చి ముక్కంటి ఈశ్వరుడు స్త్రీలు ఉన్న చోట తపవీలు కాదని అక్కడ్నుంచి మాయమైపోయినాడమ్మా. అక్కడ్నుంచి మాయమైపోయినాడమ్మా, అక్కడ్నుంచి మాయమైపోయినాడమ్మా. హిమాలయ పర్వతాల్లో ఆ శివుడు తపస్సు చేయసాగే అప్పుడు. హిమాలయ పర్వతాల్లో ఆ శివుడు తపస్సు చేయసాగే అప్పుడు. శంకరుడు కనిపించక పార్వతి వేదన చెందుతుండే ఓయమ్మ. శంకరుడు కనిపించక పార్వతి వేదన చెందుతుండే ఓయమ్మ. తపస్సు చేస్తే గాని శంకరుడు